శివాయ. నమః సోమాయ రుద్రాయ శంకరాయ మహాత్మనే. భక్తిగమ్యాయ భక్తానాం విదుషామాత్మరూపిణే స్వానుభూతి ప్రసిద్ధాయ నమస్తే సర్వసాక్షిణే. నమస్తే సర్వసాక్షిణే. ఓ శంకరా, నువ్వు పార్వతీదేవితో కలిసి ఉన్నావు. భక్తుల దుఃఖాలను పారద్రోలుతావు. నీ యందు సకల జగత్తును కలిగి ఉన్నావు. అటువంటి నువ్వు భక్తికి మాత్రమే లభిస్తావు. జ్ఞానులు నిన్ను ఆత్మస్వరూపుడిగా గుర్తిస్తారు. స్వయం ప్రకాశరూపుడవైన నువ్వు సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నావు. సర్వానికి సాక్షి అయి ఉన్నావు. అటువంటి పరమేశ్వర, నీకు నమస్కారం. ఓ పశుపతి, నాకు ఏ మంత్రాలు రావు, ధర్మాలు తెలియవు, సంగీత సాహిత్యాలు రావు, మంత్రతంత్రాలు తెలియవు. నాకు నువ్వే గతి, నేను నిన్నే నమ్ముకున్నాను, నన్ను నడిపించు అని పూర్తి శరణాగతుడై ఉండాలి. అప్పుడు స్వామి అటువంటి భక్తుడి బాధ్యతను తీసుకొని నడిపిస్తాడు. పరమేశ్వరుడు పంచముఖాలు ధరించి ఈ లోకాన్ని రక్షిస్తున్నాడు. తత్పురుషమూర్తి అయి తూర్పు దిక్కున నిలిచి కాపాడుతున్నాడు. అఘోరమూర్తి అయి దక్షిణ దిక్కున నిలిచి కాపాడుతున్నాడు. సత్యోజాతమూర్తి అయి పశ్చిమ దిక్కున నిలిచి కాపాడుతున్నాడు. వామదేవమూర్తి అయి ఉత్తర దిక్కున నిలిచి కాపాడుతున్నాడు. ఈశానమూర్తి అయి ఆకాశంలో నిలిచి కాపాడుతున్నాడు. ఈ పంచమూర్తుల ముఖాల నుండే నమశివాయ మంత్రం ఆవిర్భవించింది. కనుక సకల జీవులలోనూ జ్ఞానం గల మానవులు ఈ దివ్య మంత్రాన్ని జపించి తరించాలి. పూర్వం ఊర్ణనాభుడు దేవత ఈ ఉండి కూడా తన జ్ఞానాన్ని వినియోగించుకోలేదు. ఒకనాడు అతడికి సృష్టికి ప్రతిసృష్టి చేయాలని ఒక వింత చెడు బుద్ధి పుట్టింది. బ్రహ్మదేవుడు ఒక బొమ్మను సృష్టిస్తుంటే వీడొక బొమ్మను ప్రతిగా సృష్టిస్తున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు కోపించి, నువ్వు భగవంతుడి నియమాన్ని ఉల్లంఘిస్తావా? సృష్టి కార్యాన్ని అవమానిస్తావా? అయితే జ్ఞానం లేని సాలుడివై పుట్టు అని శపించాడు. అందుకు ఊర్ణనాభుడు బ్రహ్మదేవుడి కాళ్ళు పట్టుకొని, దేవా క్షమించండి, తప్పు చేశాను, నేను తరించే ఉపాయాన్ని చెప్పండి అని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు దయ తలచి, అడవిలో జీవించు, అక్కడ నీకు వాయులింగ దర్శనం అవుతుంది. ఇక నువ్వు ఆ శివుడిని వదలకు. నీ శక్తి కొద్దీ నువ్వు చేయవలసిన సేవతో శివుణ్ణి మెప్పించు, నీకు ఆ జన్మలోనే మోక్షం లభిస్తుంది అని భూలోకానికి పంపించాడు. ఊర్ణనాభుడు భూలోకానికి వచ్చి సాలీయుడై స్వర్ణముఖి నదీ తీరాన గల అడవులలో జీవిస్తూ ఉన్నాడు. ఒకనాడు సాలీయుడుకు వాయులింగం యొక్క దర్శనమైంది. ఇక సాలీయుడు అపారమైన భక్తిని పెంచుకొని శివుణ్ణి వదల్లేదు. నా శివుడికి నీడ కల్పించాలని బూజుతో ఒక గొడుగు కట్టి చాలా కాలం సేవించింది. ఒకనాడు శివుడు ఆ సాలీయుడును పరీక్షించాలని దీపంలో చేరి బూజును కాల్చేశాడు. దీపం చేసిన ఆ పనిని సాలీయుడు చూసి, నేను దీపాన్నే మింగేస్తాను అని అగ్ని మీదకి వెళ్ళింది. అప్పుడు దాని రెక్కలు కాలిపోయాయి, శరీరం కాలిపోయింది. అయినా అది లెక్క చేయలేదు. అందుకు శివుడే కరిగిపోయి ఆ సాలీయుడును తనలో కలిపేసుకొని మోక్షమే ఇచ్చేశాడు. ఇలా భక్తి కలవారిని గెలిపించే భగవంతుడు మరొక సందర్భంలో ఏ సంపదలు లేని కేవలం భక్తి మాత్రమే గల ఏనుగుని గెలిపించాడు. సంపదతో కూడి భక్తి ఉన్న సర్పాన్ని గెలిపించాడు. పూర్వం కృతయుగం, త్రేతాయుగం, సంధికాలంలో ఒకనాడు శివరాత్రి పండుగ వచ్చింది. ఆనాడు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడి మీద మనస్సు నిలిపితే, నాగలోకంలోని కాలుడనే నాగుడు మాత్రం
ఆ భూలోకంలో ఉండే భోగాల మీద మనస్సు నిలిపాడు. అందరూ శివశివ అని ఆనందతాండవం చేస్తుంటే ఈ కాళుడు పానీయాలు తాగి మత్తెక్కి మదమెక్కి విలాసంగా చిందులు తొక్కాడు. ఎప్పుడు చేసే పూజ కదా, కనుక పూజ తర్వాత చేసుకుందాంలే అనుకున్నాడు. శివరాత్రి అంటే విశేషమైన రాత్రి, శివుడికి సంబంధించిన రాత్రి కనుక ఆ రోజున మనస్సు శివుడి పరమైపోవాలి కదా, మాట శివుడికి సంబంధించినదై ఉండాలి కదా, ఆ రోజు శరీరం శివుడికి వశమై ఉండాలి కదా, శివ సంబంధమైన పనులనే చేయాలి కదా, మనస్సు వాక్కు శరీరము అనే త్రికరణాలు శివుడి పరమై ఉండాలి కదా. వీటిని కాళుడు చేయకపోయేసరికి శివుడి దృష్టి కాళుడి మీద పడింది. ఆయన వాడిపై కోపించి, ఓరి కాళ, పవిత్రమైన శివరాత్రిని వినియోగించుకోకుండా భోగాలు అనుభవిస్తూ చిందులు తొక్కేవాడా, చిందులు తొక్కుతున్నావా నువ్వు, పామై భూలోకంలో జీవించిపో అని శపించాడు. ఆ శాపంతో నాగలోకంలో ఉన్న కాళుడి కాళ్ళు వణికిపోయాయి. ఎంతగానో శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆయన భూలోకానికి వెళ్ళి వాయులింగాన్ని పూజించు, భక్తితో నన్ను గెలుచుకో అన్నాడు. దానితో కాళుడికి గర్వం దిగి భూలోకానికి వచ్చి పామై వాయులింగాన్ని సేవించసాగాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు కైలాసంలో హస్తి అనే సేవకుడు గర్వించాడు. స్వామి ఎప్పుడు నన్నే పిలుస్తాడు, నాతోనే మాట్లాడతాడు, నేనెప్పుడు వెళ్ళినా నాకు దర్శనమిస్తాడు, ఎప్పుడు ఆయన విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా నన్నే పిలుస్తాడు, ఎప్పుడు కూడా నన్నే పిలుస్తాడు, అంచేత ఒకసారి మాట్లాడి వస్తా అని లోపలికి వెళ్ళిపోయాడు. ద్వారపాలకుడు ఈ సమయంలో వెళ్ళకూడదు అని అడ్డు తగిలాడు. అయినా హస్తి మదంతో వాణ్ణి ఎత్తి మూలకు విసిరిగొట్టి లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో శివుడు పార్వతితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆ హస్తి టక్కున అక్కడికి వచ్చేసరికి శివుడికి కోపం వచ్చి, ఓరీ హస్తి, ఎందుకురా నీకింత గర్వం, నిన్ను పిలవటం నీతో మాట్లాడటంతో నువ్వు గొప్పవాడైపోయావా, ఇంత అహంకారంతో ప్రవర్తిస్తావా, నువ్వు భూలోకంలో ఏనుగు అయి పుట్టు అని శపించాడు. దానితో హస్తి యొక్క అహంకారం అణిగిపోయింది. శివుడు కాళ్ళు పట్టుకొని వేడుకోగా, నువ్వు భూలోకంలో నా వాయులింగాన్ని సేవించు, భక్తితో నన్ను గెలుచుకుంటే నీకు శాప విముక్తి కలుగుతుంది అన్నాడు. వెంటనే హస్తి భూలోకానికి వచ్చి ఏనుగయ్యాడు. వాయులింగాన్ని దర్శించి ప్రతిరోజు భక్తితో పూజించసాగాడు. పాము వచ్చి ఆ ముళ్ళు మండలను తొలగించి మణులు పెట్టి పూజించసాగింది. ఏనుగు వచ్చి మణులను పిచ్చిరాళ్ళనుకొని తొలగిస్తే పాము వచ్చి మారడి కొమ్మలను ముళ్ళు మండలను అనుకొని తొలగించింది. ఒక రోజున వాటి మధ్య వైరం పెరిగిపోయింది. అవి ఎదురుపడి చంపుకోవాలని చూశాయి. అప్పుడు పాము ఏనుగు తొండంలోకి దూరి చంపాలని ప్రయత్నించింది. ఏనుగు పాముని చంపాలని ప్రయత్నించింది. పెద్ద శిలకేసి గుద్దుకుంది. ఆ భక్తి యుద్ధానికి బోళాశంకరుడు కరిగిపోయాడు. అవి రెండు నా కోసమే పోటీ పడ్డాయి, నన్ను పూజించాలనే భావించి ప్రాణాలను లెక్క చేయకోకుండా యుద్ధం చేశాయి అనుకొని సంతోషించాడు. వాటికి మోక్షాన్ని ఇచ్చి అనుగ్రహించాడు. ఆ జంతువుల మీద ప్రేమతో వాటి పేరు స్థిరంగా నిలిచిపోయేలాగా శ్రీకాళహస్తీశ్వరుడిగా ప్రసిద్ధికెక్కాయి. ఇలా ప్రాణికోటికి శివానుగ్రహం కలగటానికి భక్తి ఒక్కటే కారణం. కనుకనే సాలీడు వేదాలు చదవకుండానే భక్తితో శివానుగ్రహాన్ని పొందింది. పాము శాస్త్రాలను తిరగవేయకుండానే భక్తితో శివకృపను పొందింది. ఏనుగు అసలు చదువుకోకుండా భక్తితో శివుడి మనస్సు గెలుచుకుంది. బోయవాడు ఏ జపాలు చేయకుండా భక్తితో శివుణ్ణి వశం చేసుకున్నాడు. కనుక భక్తికి వశుడయ్యే స్వామిని నిశ్చల భక్తితో ఆరాధించండి, మీ కోరికలు తీరుతాయి. శివ అనుగ్రహం మీపై ప్రసరించుగాక.
ఓం నమః శివాయ. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेद श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नि त्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव औरसलालित अन्तकनाशन गौरि समेत गिरीश शिव अंबरवास चिदंबर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रिय आदि गिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव कमलाक्षार्चित कैलास प्रिय करुणासागर कान्ति शिव खड्गशूल मृगढक्काद्यायुध विक्रम रूप विश्वेश शिव गङ्गागिरिसुत वल्लभ गुणहित शङ्कर सर्वजनेश शिव घातक भञ्जन पातक नाशन गौरि समेत गिरीश शिव अंगाश्रित श्रुति मौळि विभूषण वेद स्वरूप विश्वेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव चण्ड विनाशन सकल जन प्रिय मण्डलाधीश साम्ब शिव छत्र किरीट सुकुण्डल शोभित पुत्र प्रिय भुवनेश शिव जन्म जरामृति नाशन कल्मष रहित ताप विनाश शिव झङ्काराश्रय भृङ्गिरिट प्रिय ओंकारेश महेश शिव ज्ञानाज्ञान विनाशक निर्मल दीन जन प्रिय देव शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव टङ्काद्यायुध धारण सत्वर ह्रीङ्कारादि सुरेश शिव ढङ्क स्वरूपा सहकारोत्तम वागीश्वर वरदेश शिव दम्भ विनाशन किण्डिम भूषण अम्बरवास चिदीश शिव डं डं डमरुक धरणी निश्चल ढुण्डि विनायक सेव्य शिव नलिन विलोचन नटन मनोहर अळिकुल भूषण अमृत शिव
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ तत्त्वमसीत्यादिवाक्यस्वरूप नित्यानन्द महेश शिव स्थावर जङ्गम भुवन विलक्षण भावुक मुनिवर सेव्य शिव दुःखविनाशन दलित मनोन्मन चन्दन लेपित चरण शिव धरणीधर शुभ धवल विभास्वर धनदादि प्रियदान शिव नाना मणिगण भूषण निर्गुण नटन जन प्रिय नाट्य शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव पन्नगभूषण पार्वती नायक परमानन्द